సి లాంగ్వేజ్ తెలుగు వీడియో ట్యూటోరియల్స్ ఆల్రెడీ మన కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటున్నామండి. ఇందులో ఇఫ్ స్టేట్మెంట్ గురించి నేర్చుకున్నాం, అలానే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి కూడా నేర్చుకున్నామండి. ఇప్పుడు మనం నేర్చుకునే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఈ స్టేట్మెంట్ గురించి క్లియర్ గా నేర్చుకుందామండి. బేసిక్ గా మనకి ఈ ఇఫ్ అంటే ఏందండి, అయితే ఇచ్చిన కండిషన్ కరెక్ట్ అయితే ఓన్లీ ట్రూ స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇఫ్ ఎల్స్. ఇఫ్ అంటే అయితే, ఎల్స్ అంటే కాకపోతే. ఇచ్చిన కండిషన్ కరెక్ట్ అయితే ట్రూ స్టేట్మెంట్, ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుందండి. అంటే ఇందులో ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏందండి, ఇఫ్ ఎల్స్ ఇఫ్. అంటే ఇక్కడ మనం మల్టిపుల్ కండిషన్స్ అనేది యూజ్ చేస్తామండి. ఏ ఒక్క కండిషన్ కరెక్ట్ కాకపోయినా డైరెక్ట్ గా మనకి ఫైనల్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుందండి. ఓకేనా? ఈ స్టేట్మెంట్ యూజ్ చేసి ఒక అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అవుట్పుట్ చూడండి. ఇక్కడ మనం అవుట్పుట్ గమనిస్తే ఎంటర్ ఏ నెంబర్, ఒక నెంబర్ అనేది ఎంటర్ చేశానండి 10 అని. అలానే ఎంటర్ బి నెంబర్ 5 అని ఎంటర్ చేశాను. అలా ఒక 2 నెంబర్స్ అనేది ఎంటర్ చేశాను. ఎప్పుడైతే ఎంటర్ చేశానో ఒక మెనూ లిస్ట్ అయితే ఓపెన్ అయింది చూడండి. ఆ లిస్ట్ లో సమ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇలా ఒక లిస్ట్ అయితే ఓపెన్ అయిందండి. అండ్ ఎంటర్ చేయగానే ఎంటర్ ఎవరు చాయిస్ అని అడుగుతుంది. అంటే పై లిస్ట్ లో ఏదైనా ఒక నెంబర్ ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ 3 అని ఎంటర్ చేశానండి. 3 అనేది ఏంటండి, మల్టిప్లికేషన్. అంటే ఆ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ జరిగి రిజల్ట్ అనేది వస్తుందండి. ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్, ఏదైనా ఒక నేమ్ అనేది ఎంటర్ చేశానండి. ప్రసాద్ అని ఎంటర్ చేశాను. ఎప్పుడైతే ఎంటర్ చేశానో ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఓపెన్ అయింది చూడండి, మెనూ లిస్ట్. ఇక్కడ 4 కలర్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఫస్ట్ వన్ వచ్చి రెడ్, సెకండ్ వన్ వచ్చి ఎల్లో, థర్డ్ వన్ వచ్చి గ్రీన్, ఫోర్త్ వన్ వచ్చి బ్లూ. ఇలా ఒక కలర్ లిస్ట్ అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ ఎంటర్ యువర్ చాయిస్, ఏదైనా ఒక నెంబర్ ని పిక్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ నెంబర్ రూపంలో మనం పిక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 అని ఎంటర్ చేశాను. 3 ఏందండి, గ్రీన్. ఎప్పుడైతే ఒక నెంబర్ ని ఎంటర్ చేశానో ఆ నెంబర్ ఏ కలర్ తో అయితే మ్యాచ్ అయిందో ఆ కలర్ తో నా నేమ్ అనేది వస్తుందండి. యువర్ నేమ్ ఈజ్ ప్రసాద్ అని గ్రీన్ కలర్ లో వస్తుందండి. ఓకేనా? ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నానండి. ముందుగా ఎంప్లాయీ నెంబర్ 1121, ఎంప్లాయీ నేమ్ వచ్చి ప్రసాద్, ఎంప్లాయీ శాలరీ వచ్చి ఒక 25,000, అండ్ ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ 4 ఇయర్స్ అండి, 4 ఇయర్స్. అండ్ ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేశానో ఆటోమేటిక్ గా బోనస్ శాలరీ అలానే టోటల్ శాలరీ క్యాలిక్యులేషన్ జరగాలండి.